నేను తొలిటి దిన రక్షణ పడ్డా. తెల్లవారుజామున 3:30 లేచి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. మా పాస్టర్ గారు, మా బావగారు వాళ్ళు, ఒక 4-5. మంచి ఆశ ఏర్పడింది దేవుడు అంటే. అసలు మా తల్లిదండ్రులు నాకు పరిచయం చేయలేదు యేసు ప్రభుని. నా కుటుంబంలో ఆ వ్యవహార ధోరణి అయితే లేదు. యేసు ప్రభుని నేను స్వచ్ఛందంగా ఎదుర్కోగలిగాను, తెలుసుకోగలిగాను. ఆయన ఉన్న ఆ రుచి అంత అర్థమైంది. యెహోవాను రుచి చూచి తెలుసుకోండి, ఆయన ఉత్తముడని తెలుసుకున్నా. నాకు అర్థమైంది దేవుని గొప్పతనం. కానీ మాకు ఫ్రెండ్స్ ఉంటారుగా, ఫ్రెండ్స్తో కలిసినప్పుడు పిచ్చాపాటి మాటలు వచ్చాయి. పిచ్చాపాటి మాటలు నాకు అసలు అది పెద్ద శోధన అయిపోయేది. అసలు ఏంది ప్రభా అని సంగతిని ప్రార్థన చేస్తే దేవుడు కొన్ని విషయాల్లో వాక్యాన్ని ఎత్తిపడి చూపిస్తే నాకు అర్థమైంది. ఓహో, సహవాస విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రభా ఏది పరిస్థితి, దేవుని ఆలోచన నాకు అందింది. కొన్ని వాక్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. సహవాస లోపం అని. సేవకుడు చర్చిలోకి వెళ్తే మా పాస్టర్ గారు కూడా ఒకసారి సహవాసం కోసం మాట్లాడారు. ఓహో, ఈ ప్రాబ్లమ్స్ వల్ల మన భక్తి జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నాం అని. వెంటనే ఫ్రెండ్స్ సర్కిల్ బ్రేక్ చేశా. ఇక అప్పటి నుంచి నేను క్లాసెస్కి వెళ్ళినా నా బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్, పాకెట్ బైబిల్ తీసుకెళ్లేవాడిని. ఎవరైనా సాహస రాకపోతే బ్రేక్ వచ్చింది అనుకోండి, వీళ్ళు కాలక్షేపంగా పిచ్చాపాటు మాట సినిమాల గురించి, సీరియల్ కోసం మాట్లాడుతుండేవాళ్ళు. మా హీరో అంటే ఇష్టం, ఆ హీరో అంటే ఇష్టం అని. ఆ పక్క గది ఖాళీ, ఆ గదిలోకి వెళ్ళి నేను ఆ ఇంగ్లీష్ బైబిల్ చదువుతుండేవాడిని. ఇక సార్ వచ్చే రెండో పీరియడ్, తర్వాత పీరియడ్ స్టార్ట్ అయిన ఆ బైబిల్ చదువుతుండేవాడిని, ఇంగ్లీష్ బైబిల్. సార్ ఇక పీరియడ్ అవగానే పెళ్ళగొడతారు కదా, వెంటనే క్లాస్ రూమ్కి వెళ్ళేవాడు. చాలా మందికి ఏం చేసేవాళ్ళు, చాలా మంది రకరకాల ఏది మాట్లాడుకో, నా వ్యక్తిత్వం నేను కాపాడుకోవాలి. నా వ్యక్తిత్వం నాకు విలువ తెచ్చేది. నా వ్యక్తిత్వాన్ని పాడు చేసుకుంటే నాకు విలువ ఉండదు. నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసుకుంటే విలువ పోతుంది. ఇంకెట్టుంటదంటే ఆ విలువ ఎరిగిన వాళ్ళ పని ఎట్టుంటదంటే అసలు చచ్చినంత పని అవుద్ది. చాలా చాలా బాధ, ఆ పోరాటం, ఆ బాధ, పెరుగులాట, ఆ మనస్సాక్షి, ఆ ఒత్తిడి చాలా బాధ. నీ మనస్సాక్షిని గద్దిస్తుంది. ఎప్పుడైతే సహవాసంలో జాగ్రత్త పడ్డారో చక్కగా ఆత్మీయంగా ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో బలపడడం ప్రారంభించారు. మా కుటుంబంలో ఎన్ని సమస్యలు రాని, అసలు ఆదివారం పూట ప్రార్థనకి వెళ్ళకూడదు, వెళ్లకుండా చేయలేని రకరకాల ప్రయత్నాలు జరిగాయి. మా నాన్నకి మైండ్ పోయి అసలు ఇటు పోతున్నాడు ఈడని. ఏదో టైం కలిగి దేవుని వాక్యం సమయానికి వెళ్ళి వాక్యం కూర్చోండి. దొంగచాటుగా 6 నెలలు పొదల్లో దాక్కుని వాక్యం విన్నాను నేను. కనుక నాకు తెలుసు దేవుని వాక్యం విలువ. నీకు ఆ పరిస్థితి లేదు. ఒకవేళ ఎందుకంటే ఆగిపోతావు దొరికిందని. ఒకవేళ నీ అంత నీవే ఏముందిలే అనుకుంటే ఇంకంతే సంత ఆ రోజు. నీ శత్రువు నీ పక్కోడు కాదు, లేకపోతే నిన్ను వ్యతిరేకించే వ్యక్తి కాదు. నీ శరీరమే నీ శత్రువు. నీ శరీరమే నీ శత్రువు. ఈ శరీరాన్ని జయించగలిగితే, ఈ శరీరాన్ని ఓడించగలిగితే, ఈ శరీరాన్ని పట్టుకోగలిగితే, నీ శరీరాన్ని నువ్వు జయించగలిగితే నేను అంటాను జయ జీవితాన్ని చూస్తావంతే. శరీరాన్ని గెలువు. నీ శరీరమే ఓడిస్తుంది నిన్ను. అసలైన ఓటమదే. నీ శరీరమే నిన్ను ఓడిస్తా ఉంది. నీ శరీరాన్ని ఓడించగలిగావా, జయించగలిగావా? నేను అంటాను నీ జీవితంలో దేవుడు ఎబినేజర్గా ప్రత్యక్షమవుతాడంతే. ఆమెన్. ఎబినేజర్గా ప్రత్యక్షమవుతాడు.